నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. జరుగుతున్న తాజా పరిణామాలపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇక ముగింపు సభలు కూడా అక్కడ ఖమ్మంలో నిర్వహించుకుంటుంది. ఒకసారిగా సిపిఐ అవతరణ, అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీల భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? ఎట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే మానవ చరిత్ర చాలా పరిణామాలు చెంది మనము పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి న్యూ లిబరల్ వ్యవస్థకు వచ్చాం. ఇది పెట్టుబడిదారీ వ్యవస్థ. ఇప్పుడు ప్రపంచం పెట్టుబడిదారీ వ్యవస్థ లేదనడానికి ట్రంప్ ప్రవర్తన, ఆయన దేశాలను నేను ఆక్రమించుకుంటా అనడం, మన దేశంలో ఉండే అస్తవ్యస్త పరిస్థితి, ప్రపంచంలో చాలా దేశాల్లో నియంతృత్వాలు ఉన్నాయి. కనుక ఇవాళ ఉన్నటువంటి ప్రపంచం పూర్తిగా అస్థిరమైనటువంటి ప్రభుత్వం. ఇది ఒక ఆర్డర్లీ ప్రభుత్వంగా లేదు. ఎక్కడ చూసినా అస్థిరత్వమే. మీరు ఏ దేశంలో చూసినా కూడా ప్రజా ఉద్యమాలు. అంతిమంగా ఇప్పుడున్న పరిస్థితి చూసే మానవ సమాజం ఒక ప్రత్యామ్నాయం కొరకు చూస్తుంది. ఆ ప్రత్యామ్నాయము ఏమిటి అనేది స్పష్టంగా లేకపోవచ్చు, కానీ ఒక ప్రత్యామ్నాయం కొరకు చూస్తున్నది. మార్క్స్ ఒక మాట అన్నాడు, మానవాళికి అంతిమంగా రెండే ప్రత్యామ్నాయాలు, ఒకటి సోషలిజం లేకపోతే బార్బరిజం. అరాచకత్వమా లేక మనుషులు కలిసి సమిష్టిగా జీవించడము. కనుక మానవ సమాజము మనిషి క్రియాత్మక సృజనాత్మక కాబట్టి కమ్యూనిజం అంటే పాత ఏదో సోవియట్ యూనియన్ చైనా కాకపోవచ్చు, అది ఏదో మరో రూపంలో మరింత మానవీయంగా రాజ్యం పూర్తిగా బాధ్యత వహించి ప్రజలకు దగ్గరగా ఉండే ప్రభుత్వాలు వచ్చేదాకా ప్రపంచంలో పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. అంతిమంగా మానవ సమాజం ఎక్కడికి పోతుంది అంటే సోషలిస్టు వ్యవస్థ తప్పించి ఇప్పుడు మనకు క్యాపిటలిజం అయిపోయింది. న్యూ లిబరలిజం దీని జీవితం, క్యాపిటలిజం అంతా జీవితం కూడా కాదు. ఇది ఆల్రెడీ ఒక అస్తవ్యస్త పరిస్థితి ఉంది. కాబట్టి బహుశా ఒక సోషలిస్టు వ్యవస్థ, సమిష్టి జీవనము, వ్యక్తి సమిష్టిలో భాగము, సమిష్టి కూడా వ్యక్తి తరపు నిలబడే మానవ సంబంధాలు కూలిపోతున్న సందర్భం. తల్లులు పిల్లల్ని చంపుతున్నారు, భార్యలు భర్తను చంపుతున్నారు. ఈ మానవ అంటే మన దేశంలోనే ఎందుకు మానవ సంబంధాలు ఇంత సంక్షోభాలు పడ్డాయి? అమానవీయంగా మారుతున్నారు కదా మానవ సమాజం. ఒక మనిషి అంతిమంగా మానవీయ సమాజాన్ని కోరుకుంటాడు. అమానవీయ సమాజం ఎంతకాలం అని బతకలం? తల్లు పిల్లల్ని చంపిన తర్వాత ఇంకా భవిష్యత్తు ఏముంటుంది? ఈ సంబంధాలు మారి ఒక నూతన మానవుడు, నూతన సమాజం అనేది అంతిమంగా అది ఎంతకాలం పడుతుందని చెప్పడానికి. కానీ సోషలిస్టు ప్రత్యామ్నాయం తప్పించి అన్ని ప్రత్యామ్నాయాలు అయిపోయాయి. తప్పించే మానవాళికి ఇంకా భవిష్యత్తులో వ్యవస్థ లేదు. కాబట్టి ఇవాళ పరిస్థితి చాలా భిన్నంగా ఉండొచ్చు. మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, సోషలిస్టు భావజాలం. ఆ మాటకు వస్తే అమెరికాలో మమదాని గెలవడం అది ఒక చిన్న కొత్త హోప్ లాగా వచ్చేసింది. అమెరికాలో ఉన్నప్పుడు సోషలిజం అనే పదం వాడితే వాళ్ళు విరుచుకపడేవాళ్ళు. అటువంటి అమెరికాలో న్యూయార్క్ నగరంలో ఒక సోషలిస్టు భావజాలను మాట్లాడేవాడిని ఎన్నుకున్నారంటే ఎక్కడో మనకు ఒక ఆశాదీపంలాగా మనకు కనిపిస్తుంది. మానవ సమాజం వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ 100 చరిత్రలో వాళ్ళు సమీక్షించుకోవాలి. ఎందుకు వాళ్ళు ఇంత క్రైసిస్ ఉన్నారు, ఎందుకు ఇంత విభజించుకున్నారు, ఎందుకు ఇంత ముక్కలు మారారు? ఈ అనుభవాన్ని సమీక్షించుకొని మొత్తంగా మళ్ళీ అందరూ కలిసి సంఘటితంగా ఒక ఆల్టర్నేటివ్ సమాజ నిర్మాణం కొరకు వాళ్ళు చాలా చైతన్యవంతంగా పనిచేయాలి. చరిత్ర కూడా అంతిమంగా ఎటో మనిషి అందరూ సుఖంగా జీవించి అర్థవంతంగా జీవించే సమాజం తప్పకుండా పోతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో అది మనకు సాధ్యమా అన్నంత ఇది కావచ్చు, కానీ అసాధ్యాలు సాధించడమే మానవుడి యొక్క గొప్పతనం. కనుక సోషలిజానికి తప్పకుండా భవిష్యత్తు. సార్, ఆపరేషన్ ఖగార్ మార్చి 31 డెడ్ లైన్, అదే కొద్ది రోజులో ఉంది. కేంద్ర బలగాలలో చాలా సీరియస్గా తీసుకుని ఒకవైపు సరెండర్లు, అరెస్టులు, ఎన్కౌంటర్లు, శాంతి చర్చలు అనే ప్రస్తావన కూడా లేదు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి, ఏం చెప్పాలి? ఆదివాసుల ఉద్యమాలు మావోయిజంతో ప్రారంభం కాలేదు, మావోయిజము అంతంతో అంతం కావు. మానవ సమాజంలో ఆదివాసులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. 150 ఏళ్ల క్రితము బిర్సా ముండా పోరాటం, బిర్సా ముండాని చంపేశారు కదా. ఆ తర్వాత కొమరం భీమ్ అయింది, రాజు గోండేమయ్యాడు, తర్వాత సీతారామరాజు గారు ఏమయ్యారు. కనుక ఆదివాసీల ఉద్యమాలు ఏవైతున్నాయో వాళ్ళ అడవిని నమ్ముకొని వాళ్ళు అడవిలో జీవిస్తున్న వాళ్ళని మనం వెళ్ళి అక్కడ అడవి ఎవరిది అనేటువంటి ప్రశ్న శ్వేతాదేవి అడిగినటువంటి ప్రశ్న ఎత్తున్నాం. ఇవాళ ఆదివాసులు ఏమంటే ఈ వనరులు మావి, అడవి మాది, మేము ఆదివాసులం, ఇక్కడ వేల సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళు. ఒకవేళ అక్కడ మనకు ఖనిజాలు తీసుకోవాలని ఉన్నా
ఆ ఖనిజాలను వాళ్ళ అనుమతి లేకుండానే రాజ్యాంగంలో రాసుకున్నాం. కనుక నేను అనుకున్నది ఇది ఆదివాసుల ఉద్యమాలు అంతం కాదు, ఒక రకమైన ప్రయోగం యొక్క వైఫల్యం కావచ్చు. ఒక రకంగా ఆదివాసులు చేసిన పోరాటం ఇవాళ అంత సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ ఆదివాసీ పోరాటాలు ఎట్లా అయిపోతే వాళ్ళ జీవనము వాళ్ళ అస్తిత్వమే దెబ్బతిన్నప్పుడు లేకుండానే చేస్తున్నారు కదా, లేకుండా వాళ్ళు లేకపోవచ్చు కానీ ఆదివాసులు ఉంటారు కదా. రేపు మీరు ఖనిజాలతో తరలిస్తున్నారు కదా, ఆదివాసులు అందరు లక్షలాది మంది ఆదివాసులు తరలిస్తారు. అంత తరలించి మీరు ఆ ఖనిజాలు తోల్సిన అవసరమే ఉంది. లక్షల మంది తక్కువ ఛత్తీస్గఢ్ 1 కోటి మంది దాకుంటారు. 1 కోటి మంది ఎక్కడ తరలిస్తారు? ఎక్కడ అసలు మీకు వాళ్ళు ప్రత్యామ్నాయం ఇస్తారు? ఇది సాధ్యం కాని విషయం. మానవ సమాజంలో పోరాటాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు రైతాంగ పోరాటాన్ని ఏం చేయగలిగారు? రైతాంగ పోరాటం అయితే ప్రభుత్వం లొంగి రావాల్సి వచ్చింది కదా. ఈ పద్ధతి వాళ్ళు పనిచేయకపోవచ్చు, కానీ ఆ త్యాగాలు వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఎత్తినవు. అది ఒక అనుభవం ద్వారా ఈ పోరాటం ఈ పద్ధతిలో పనిచేయలేదు కాబట్టి మరో ప్రత్యామ్నాయం ద్వారా ఉంటుంది. కానీ ఆదివాసీ పోరాటాలే ఆగిపోతాయి అనేటువంటిది ఏదైతుందో నాకు తెలిసినంత వరకు అడవిని పూర్తిగా మీరు పోయి ఎక్కడ విచ్ఛిన్నం చేస్తే ఆదివాసీలు రాజీ లేని పోరాటాలే చేస్తారు. సో చివరి లాస్ట్ క్వశ్చన్ సార్, తెలంగాణ క్యాబినెట్ హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారం జాతర సంబంధించిన మేడారం ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ అంటే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆదివాసీ ప్రాంతం, ఆ ప్రాంతం చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. అంటే ఆదివాసీల సంస్కృతిని గౌరవిస్తున్నాం. ఆదివాసీల యొక్క అంటే వాళ్ళ ఇదొక సుదీర్ఘమైనటువంటి ఇది కదా. ఇవాళ మేడారం జాతర ఇవాళ ఆదివాసులు తమ పద్ధతిలో తాము జరుపుకున్నారు. ఇవాళ రాజ్యము అక్కడ ఎంటర్ అయిపోయి మేమే అసలు ఈ పండుగను చేస్తామని చాలా పెద్ద ఎత్తున చేయడానికి ఒక కారణం ఏంటంటే ఆదివాసీల పోరాటాలు. ఆదివాసులు అంటే ఇంత గౌరవించకపోతే రేపు ఏ పోరాటాలు వస్తాయని రాజ్యానికి అర్థమైనట్లే కదా. మీరు ఒకవైపు ఆపరేషన్ కగారులో ఆదివాసీలను అక్కడ మనం నిజంగా వాళ్ళని మీద నిర్బంధం చేస్తే ఇక్కడ ఆదివాసులను మనం దగ్గర వెళ్ళి క్యాబినెట్ మొత్తం అక్కడ వెళ్ళి నిర్ణయం తీసుకుంటే ఆదివాసీ ఉద్యమాలను గుర్తించినట్లే, ఆదివాసుల యొక్క వాళ్ళ సంస్కృతిని మనం గుర్తించినట్లే. ఇది ఒక రకంగా ఆదివాసుల విజయమే కదా. రాజ్యమే వాళ్ళ దగ్గరికి పోవాల్సి వచ్చిందంటే అది వాళ్ళ విజయంగానే మనం భావించవలసి. ఇది మొత్తంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రధానంగా చెప్తుంది. క్యాబినెట్ సమావేశాన్ని మేడారంలో నిర్వహించడం కూడా ఆదివాసీలను గుర్తించడం, వాళ్ళని గౌరవించడం లాంటిదే. అలాగే ఆదివాసీల ఉద్యమాన్ని ఎవరు కూడా అంతం చేయలేరు, దానికి ఎప్పుడు కూడా ముగింపు ఉండదు. కొంతవరకు ఏదో సక్సెస్ అయినట్టు ప్రభుత్వాలు భావించినా ఎప్పటికి కూడా ఆ ఉద్యమాలను ఎవరేం చేయలేరు. అలాగే అడవుల నుండి ఆదివాసులను ఎవరిని కూడా దూరం చేయలేరంటూ కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.